ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఆరంభం నుండి కూడా బెంగళూరుపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొదట బౌలింగ్లో, ఆ తర్వాత బ్యాటింగ్లో పూర్తిస్థాయి ప్రదర్శన కనబరుస్తూ బెంగళూరుకు ఎక్కడా కోలుకునే అవకాశం ఇవ్వకుండా గెలుపు జెండా ఎగురవేసింది. ఈ మ్యాచ్లో అందరికంటే హైలైట్గా నిలిచింది కేఎల్ రాహుల్ బ్యాటింగ్. ఆ మధ్య కొన్ని సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ ఆ విమర్శలన్నిటికీ కూడా గత కొంతకాలంగా స్థిరమైన బ్యాటింగ్తో సరైన సమాధానాలిస్తూ ఉన్నాడు. తన దూకుడును అదే రేంజ్లో కొనసాగిస్తూ ఈరోజు మ్యాచ్లో కూడా 53 బంతుల్లో 175 స్ట్రైక్ రేట్తో ఏకంగా 93 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లందరూ కూడా ఆపసోపలు పడుతున్న పిచ్పై కేఎల్ రాహుల్ అలవోకగా పరుగులు సాధిస్తూ ఢిల్లీని గెలుపు వైపు పరుగులు పట్టించాడు. ఈ అద్భుత పర్ఫార్మెన్స్కి గాను అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అయితే మ్యాచ్ గెలిపించిన తర్వాత కేఎల్ రాహుల్ సెలబ్రేషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సాధారణంగా తనలో ఉన్న ఎమోషన్స్ను కేఎల్ రాహుల్ ఎప్పుడూ పెద్దగా బయటపెట్టడు. కానీ ఈ రోజు మ్యాచ్ గెలిపించిన తర్వాత మాత్రం కేఎల్ రాహుల్ చిన్నస్వామి స్టేడియం నా గడ్డ, ఇది నా అడ్డా అనే రేంజ్లో సెలబ్రేషన్స్ చేశాడు. చిన్నస్వామికి నేనే అసలైన కింగ్ అంటూ సెలబ్రేట్ చేశాడు. ఇక్కడి పిచ్పై ఎలా ఆడాలో నాకు తెలుసు, ఇది నా సొంత మైదానమని తన సైగలతో డకౌట్కి సిగ్నల్స్ పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. మొన్న ఓపెనర్గా బరిలోకి దిగి ఢిల్లీని గెలిపించిన రాహుల్ ఈరోజు మిడిల్ ఆర్డర్లో బరిలోకి దిగి ఢిల్లీని గెలుపు తీరానికి చేర్చాడు. ఓపెనర్గా, వన్ డౌన్ బ్యాటర్గా 4వ స్థానం, 6వ స్థానం, ఇలా స్థానం ఏదైనా సరే క్లాస్ ఈజ్ పర్మనెంట్ బట్ ఫామ్ ఆల్సో పర్మనెంట్ అని నిరూపించిన ఏకైక ఆటగాడు కేఎల్ రాహుల్. కెప్టెన్సీ వద్దనుకుని ఇప్పుడు కేవలం మ్యాచ్ విన్నర్గా మారిన కేఎల్ రాహుల్ రాబోయే రోజుల్లో ఢిల్లీ జట్టులో అత్యంత డేంజర్ ఆటగాడిగా మారుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కేఎల్ రాహుల్ ఆట తీరు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అతని బ్యాటింగ్ పై కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.